సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ రాజకీయాల గురించి మిమ్మల్ని ప్రస్తావించే ముందు ఒక అంశంపై మీరు మాట్లాడాలి. ఎందుకంటే ఒక ఆర్టికల్ కూడా చదివాను, ఒక ఇంటర్వ్యూ కూడా చూశాను. సోనియా గాంధీ అపాయింట్మెంట్ దొరకాలంటే చాలా కష్టము. సీఎంలో కూడా ఒక్కోసారి కూడా అపాయింట్మెంట్ ఇచ్చి కూడా వెనక్కి పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి, అపాయింట్మెంట్ ఇవ్వని సందర్భాలు కూడా ఉన్నాయి. మీకు అపాయింట్మెంట్ దొరికింది, వారితో నేరుగా మాట్లాడారు. ఏం జరిగింది, ఎలా దొరికింది, అలాగే ఎలాంటి అంశాలు ప్రస్తావించారు, సోనియా గాంధీ గారి నుండి మీరు గమనించింది ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే తెలంగాణ వచ్చినాక కూడా మేము ఉద్యమం కొనసాగించినాం సినిమా ఫీల్డ్ పక్షాన. ఓకే. ఎందుకంటే తెలంగాణ వచ్చేసింది, కానీ అక్కడ ఎలా ఉండే అంటే రాచకొండ ఫిలిం సిటీ, తర్వాత ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్నే లేపేద్దాం, ఇట్లా రాష్ట్రాలు వేర్పడ్డా కలిసి ఉందాం అనే దాంట్లో సినిమా ఫీల్డ్లో కొన్ని జరుగుతూ ఉన్నాయన్నమాట. మొత్తం ప్రభుత్వం వచ్చే లోపు ఒకటైపు ఉండే రాగానే కేసీఆర్ గారి బొమ్మలు, హోర్డింగ్స్ అవి అన్నీ కూడా మా సినిమా ఫీల్డ్ వాళ్ళే స్పాన్సర్ చేసిండ్రు. బొకేలు గికేలు మాకంటే ముందు వాళ్ళే పోయినరు. పోగానే ఇక అక్కడ ఆ సీన్ గమనించి ఇక మేము ఏం చేసినామంటే తెలంగాణ వచ్చింది నిజమే, కానీ ఇక్కడ రాలే తెలంగాణ. కాబట్టి ఇక నేను తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం అని పెట్టుకొని 10 జిల్లాలల్లో మొత్తం కమిటీలు ఉండే మాకు. అయితే ఫస్ట్ కార్పొరేషన్ని కాపాడుకుందాం అనే దాంతో పోరాటం చేసినాం, మాప్ ధర్నాలు చేసినాం, తర్వాత దాన్ని దక్కించుకున్నాం. తర్వాత రాచకొండ ఫిలిం సిటీ అని చెప్పి ఒక పెద్ద స్కామ్ జరగబోయేది. మీలాంటి జర్నలిస్టులతో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో ఇంటరాక్టివ్ సెషన్ విత్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అని ఒక మీటింగ్ జరిగితే దాంట్లో కూడా మేము మా వాయిస్ రేజ్ చేసినాం ధిక్కారంగా. అది కూడా ఆగింది. ఎంపానల్మెంట్ మెంబర్షిప్ గురించి కూడా ఎఫ్డిసిలా పాత ఎంపానల్మెంటే నడిచింది. గవర్నమెంట్ యాడ్లు అవి ఇవి చేసి వాళ్ళే సంపాదిస్తున్నారు. తెలంగాణ భూమిపుత్రులకు అవకాశం తెలంగాణ వచ్చినాక ఉండాలి కదా అని చెప్పి దాని మీద కూడా ఫైట్ చేసినాం, అన్ని చేసినాం, అది కూడా సాధించినాం. ఇక దీంతో ఇక నేనేమనుకున్నా అంటే ఆ తర్వాత ఎవరైనా చేసుకోగలరు, మినిమం పునాదిని కాపాడదాం, తర్వాత ఎవరైనా వచ్చే జనరేషన్స్ అయినా చేసుకుంటాయని చెప్పి ఈ ఆడికి విరమించేసుకొని నేను సోనియా గాంధీ గారికి లెటర్ రాసిన అన్నట్టు. ఏమని, అంతకుముందు కేసీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీతో పాటు సోనియా గాంధీతో ఫోటో దిగినరు, తెలంగాణ ఇచ్చిండ్రని కృతజ్ఞతా భావనతో ఫోటో దిగినరు. దిగి ఇక్కడికి రాగానే ప్లేట్ మార్చిండ్రు. ఆ పార్టీ కల్పలే, కలిసి కూడా చేయలే, వేరే వేరే చేసిండ్రు. అది రాజకీయ ప్రయోజనాలు వాళ్ళ పర్సనల్. అది నాకు ఎందుకో హర్ట్ అయింది. ఎందుకంటే తెలంగాణ సోనియా గాంధీ లేకుంటే రాదనేది నా గట్టి నమ్మకం. ఇప్పుడు చాలా మంది అంటారు ఆమె ప్రకటన ఇచ్చి వెనకపోవడం వల్ల ఇంకా చచ్చిపోయింది అంటారు. నేను దానికి ఏం సమాధానం ఇస్తా అంటే ఆయనతో ఇయ్యకుంటే ఇప్పటిదాకా చచ్చేటోళ్ళు. కాబట్టి ఆమె ఎట్లిచ్చింది ఏంది మనం కళ్ళతో టీవీలో చూసినాము. తర్వాత ఆమెకు మోసం చేసినట్టే అనిపించింది. ఏది టీఆర్ఎస్ వాళ్ళు సపరేట్ ఆమెకు హ్యాండ్ ఇచ్చిండ్రు, అటు ఆంధ్రప్రదేశ్లో పోయింది, ఇటు ఇట్లా జరిగింది. అప్పుడు తెలంగాణ వాళ్ళు అందరూ బేమాన్లు బట్టేబాజులు అని తెలియద్దని చెప్పి నేను ఆమెకు ఒక లెటర్ కూడా రాసిన, మెయిల్ రాసిన. నేను ముందు నుంచి ఏఐసిసికి వాళ్లకు మెయిల్స్ రాసుడు నాకు అలవాటు. ఉద్యమ క్రమంలో కూడా నేను ఇవన్నీ కూడా వాళ్ళకి రిపోర్ట్ పంపేది, అన్ని మెయిల్స్ రాసేది వాళ్ళకు. నాకు అప్పుడు దిగ్విజయ్ సింగ్ ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండే, ఆయన ఇప్పటికి కూడా నాకు స్పందిస్తాడు. ఇట్లా ఒక రిలేషన్షిప్, క్యాజువల్ రిలేషన్షిప్, ఏం ఆశించలేదు, ఏం లేదు. నేను కాంగ్రెస్ పార్టీలో మెంబర్ కూడా కాదు, కానీ తెలంగాణ వాదిని కాబట్టి ఆమె లేకుంటే తెలంగాణ రాకపో అనేది నేను భావిస్తా. ఆమె కూడా మా ఉద్యమంలో ఒక భాగస్వాములుగా చూస్తాను నేను ఆమెను. కాబట్టి నేను మెయిల్ రాసి ఏం రాసిన అంటే, నేను ఇంకెన్నాళ్ళు తీసినా కదా, దాన్ని ఉర్దూలో డబ్ చేసి ఇంగ్లీష్ సబ్ టైటిల్ పెట్టి ఒక డివిడి తీసుకుపోయి ఆమెకి ఇచ్చిన, ఒక శాల్వా కప్పిన, ఆమెకు ఒక బిరుదు ప్రదానం కూడా చేసిన, ద సేవియర్ ఆఫ్ తెలంగాణ సోల్స్ అని చెప్పి నా దస్తూరితో రాసి ఉంటుంది ఆమె కాడ. ఇవన్నీ చేసి ఆమెకు మెయిల్ రాసి నేను ఆమెను కలవాలనుకుంటున్నా, మీరు లేకుంటే రాకపోయేది. ఇది సామాన్యుల పక్షాన, ఉద్యమకారుల పక్షాన బట్టి మీకు థ్యాంక్స్ చెప్పుడు ఉందని నేను రాసిన మంచిగా. దానికి చలించి ఆమె ఆహ్వానించింది నన్ను. అయితే మన పొన్నా లక్ష్మయ్య గారు కూడా నాతో పాటు వచ్చిండ్రు. అయితే ఆమె పిఏకి ఆ కనెక్ట్ చేసే దాంట్లో కూడా పొన్నాల లక్ష్మయ్య గారి సహకారం, అంటే ఆ మెయిల్ ఐడి అవి ఇవి అయినా ఇచ్చారు. నేను పంపిన, మొత్తం సెట్ చేసేసి ఇక నేను ఆమె పిలిచింది. పిలవంగానే ఎట్లుంటే అట్లా వెళ్ళిపోయినా. నెక్స్ట్ డే ఆమె కలిసింది కూడా. ఆమె నన్ను ఓపెన్గా అడిగింది కూడా, ఏమని, మా వైపు నుంచి మీకు ఏం చేయాలి సహకారం అని కూడా అడిగింది. అడిగితే నేను నవ్వి ఏం లేదు మేడం, తెలంగాణ కంటే ఎక్కువ మీరు ఏమి ఇస్తారు, మీరు లేకుంటే అది రాకపోవు, ఇంకా ఇచ్చేది ఏమున్నది, మేమే మీకు ఏమైనా ఇచ్చుడు ఉంటుంది మేడం అంటే చాలా
వెరైటీగా చూసింది, చాలా సంతోషపడ్డది. తర్వాత వాళ్ళ దాంట్లో కెమెరాలు అవి ఇవి ఎవరు తీసుకపోరు, ఏం ఫోన్లు కూడా తీసుకపోనియరు, సెక్యూరిటీ టైట్ ఉంటుంది. ఓకే. అయితే ఆమెనే వాళ్ళ ఆస్థాన ఫోటోగ్రాఫర్ని పిలిపించి మళ్ళీ రీటేక్ మళ్ళీ తీసుకున్నాం, అన్నీ చేసినాం. తర్వాత చాలా ఆప్యాయతగా మాట్లాడి చేసి మళ్ళీ మెయిన్ డోర్ దానికి వచ్చి సాగనంపింది. ఓకే. ఇదంతా చూసి పొన్నాల లక్ష్మయ్య ఆయన ఆనందంగా నాకు తెలిసి ఒక 2 ఫీట్లు ఎత్తు ఎగురుకుంటా దుంకుకుంటా పోయిండు. ఆయన నన్నే అన్నాడు, అరే నీకు తెలియదు రఫీ, ఏమనుకుంటున్నావు నువ్వు, వైఎస్ జమానాలో కూడా వచ్చి అపాయింట్మెంట్ దొరకక 2-3 రోజులు ఉండి వాపస్ వచ్చిన దినాలు ఉన్నాయి. ఈ వచ్చుడేంది ఏంది, ఏం మ్యాజిక్ చేసినావు, ఎందుకు ఆమె అంత ఇంప్రెస్ అయింది అంటుండు. అయితే నేనన్నా, నేను పార్టీ వాడిని కాదు కదా, నేనేం ఆశించి పోలే, మనస్ఫూర్తిగా కృతజ్ఞత భావంగా పోయినా ఆమె పసిగట్టి ఆదరించిందేమో అండి. చలో ఇక్కడ నుంచి నా ఉద్యమం క్లోజ్, ఇక నేను రిలీఫ్ అయిపోయినా అండి, ఇది నాకు బరువుగా ఉండే అని చెప్పి ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పినా వచ్చేసిన. ఇట్లా జరిగింది మాది. ఓకే. ఇది మొత్తానికి సోనియా గాంధీ గారితో సమావేశం. ఇక